నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. జాతిపిత మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని పురస్కరించుకుని ఘనమైన నివాళులు అర్పించిన ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్, అధికారులు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు. ఈ నెల 4వ తేదీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో ఉద్యోగ మేళా. రేపటి నుండి సంజీవనగర్ కోదండ రామాలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవ వేడుకలు ప్రారంభం. గోస్పాడు మండలం కానాలపల్లెలో అన్నపూర్ణ పొదుపు లక్ష్మి గ్రూప్ సభ్యులకు ₹1,00,000 టోకరా. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ఆపాలని ఏఐటీయూసీ, సిఐటియు, ఐఎఫ్టియు నాయకుల నిరసన. ఏపీ సిపిఎస్ ఈఏ ఆధ్వర్యంలో సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలని నిరసన. నూతన మద్యం పాలసీని సవరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ సమైక్య ఆధ్వర్యంలో నిరసన. బెలుం సింగవరం గ్రామంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు. జాతిపిత మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని పురస్కరించుకుని పట్టణంలోని గాంధీ చౌక్ నందు గాంధీ విగ్రహానికి మంత్రి ఫరూక్, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా, మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, డిఆర్ఓ పద్మజ, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, అధికారులు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించారు. అలాగే లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని పురస్కరించుకుని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీ అహింసా మార్గాన్ని అవలంబించి దేశానికి స్వాతంత్రాన్ని సముపార్జించిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. కులాలు, మతాలకు, పార్టీలకు అతీతంగా నేడు మహాత్మా గాంధీ జన్మదినాన్ని జరుపుకుంటున్నామన్నారు. జాతిపిత ఆదర్శాలను ఆదర్శంగా తీసుకుని చేపడుతున్న స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలను అమలు చేస్తూ దేశాన్ని, రాష్ట్రాన్ని స్వచ్ఛంగా ఉంచేందుకు కృషి చేస్తున్నారని, పౌరులందరూ కూడా స్వచ్ఛతా కార్యక్రమాల్లో భాగస్వాములై స్వచ్ఛ పట్టణాలు, గ్రామాలుగా తీర్చిదిద్దుకోవాలని పిలుపునిచ్చారు. ఈరోజు మహాత్మా గాంధీ జయంతి, అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా మనం ఇక్కడ నంద్యాలలో గౌరవ మంత్రివర్యులు, గౌరవ కలెక్టర్ గారు, గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు, మిగతా ప్రజాప్రతినిధులందరూ ఈ జయంతి కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆహ్వానించదగ్గ విషయం. ఒక్కసారిగా ఒక మహానేత గురించి మనము మననం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పోరుబందర్లో జన్మించినాడు మహాత్మా గాంధీ. ఆయన చేసిన సేవలు, ఆయన చేసిన విధానాలు మనం ఎప్పుడు గుర్తించుకోవాల్సిన అవసరమే ఉంది. ఒక్కసారి ఒక్క మాట చెప్పాడంటే ఆ మాట కోసము ఎంతవరకైనా, ఎంత కష్టమైనా అదరక బెదరక కంటిన్యూగా దానికోసం నిలబడిన వ్యక్తి. సూర్యుడు అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి భారతదేశం నుంచి పారదోలిన మహానేత. అది అహింస అనే ఒక ఆయుధంతో, అహింస అనే ఒక సిద్ధాంతం తీసుకుని వచ్చిన వ్యక్తి. ఈ రోజుల్లో ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి వ్యక్తి గుర్తించుకోదగ్గ విషయం ఏమంటే మహాత్మా గాంధీ విధానం ఏంటి అంటే, ఎవరైనా సరే ఒక్క చెంపకు కొడితే మేము శాంతిగా ఉండి ఇంకో చెంప చూపెట్టవలసిందిగా ఉపదేశించిన వ్యక్తి. ఈ రోజుల్లో అటువంటివి ఎన్నో కొరవడినాయి. ఈ రోజు ఈ శుభ సందర్భంగా అయినా సరే, ఆయన జయంతి సందర్భంగా అయినా సరే, ఆయన కార్యక్రమాలను, ఆయన అహింసా సిద్ధాంతాన్ని నేర్చుకొని మనమందరము హిందువులము, ముస్లింలము, క్రిస్టియన్లము అందరము కలిసి ఆయన దానికోసం అని చెప్పేసి, ఆయన ఆశయాల కోసం అని చేసి ముందుకు పోవాల్సిన అవసరమే ఉంది. అలాగే మనకందరికీ తెలుసు, భారతదేశం అంతా స్వచ్ఛత, శుభ్రత కోసం అని చెప్పేసి ఒక మంచి ప్రోగ్రాం చేస్తా ఉన్నాము. దాన్ని కూడా నంద్యాలను కూడా క్లీన్ అండ్ గ్రీన్ గా మనమందరము, ప్రజలందరము దాన్ని పాటించి స్వచ్ఛగా, శుభ్రతగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకుంటూ మరొకసారి మహాత్మా గాంధీ గారికి, లాల్ బహదూర్ శాస్త్రి గారికి ఒకసారి మననం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. మహాత్మా గాంధీ గారు ఒక వ్యక్తిగా వచ్చి
భారతదేశంలో ఒక శక్తిగా సామాన్య జనాలందరినీ కలుపుకొని పోయి స్వాతంత్ర్యానికి ఏ విధంగా కృషి చేశారో మనందరికీ తెలుసు. ఈ రోజు మనం నంద్యాల పట్టణంలో ఘన నివాళులు అర్పించుకున్నాము. అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారు ఎంతో నిరాడంబరులు, నిగర్వి, స్వాతంత్ర సమర యోధులు, వారికి కూడా నివాళులు అర్పించాము. మనము ఇందులో భాగంగా గాంధీ గారు స్వచ్ఛతకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో మనందరికీ తెలుసు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేర మన స్వచ్ఛతా హీ సేవా యాక్టివిటీస్ మనం చేసుకున్నాం. స్వభావ్ స్వచ్ఛత, సంస్కార్ స్వచ్ఛత అన్న కాన్సెప్ట్ తో ప్రజలందరూ ఇందులో భాగస్వాములు అయ్యారు. వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మంత్రివర్యులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ముందుంచి నడిపించారు. వారికి కూడా జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రజలందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు మహాత్మా గాంధీ గారు కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు పూజ్య బాపూజీ గాంధీ మహాత్ముడు గారి జయంతి సందర్భంగా నంద్యాల టౌన్ మరియు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. భారతదేశంలోని ప్రజలతో పాటు నంద్యాల ప్రజలందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు. గాంధీ మహాత్ముడి 155వ జయంతి. అహింసా మార్గంలో వారు మనకు స్వాతంత్రం తీసుకొచ్చారు. వారికి ధన్యవాదాలు. ఈరోజు గాంధీ చౌక్ నందు గల గాంధీ విగ్రహం దగ్గరికి నంద్యాలలో ఉన్న ఆర్యవైశ్య సంఘాలు అందరూ ఒకటిగా వచ్చి గాంధీ మహాత్మునికి పూలమాల వేసి అర్పించడం జరిగినది. నంద్యాల పట్టణంలోని గాంధీ గారి విగ్రహానికి ఈరోజు పూలమాలతో నివాళులు అర్పించడం జరిగింది. ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో మరి 155వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. నంద్యాల ప్రజలలారా, మిత్రులారా, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మీ ముందుకు వచ్చి మరీ విజ్ఞప్తి చేస్తుంది. ఈ రోజు మనందరము అనారోగ్య సమస్యలతోనూ, ఆర్థిక ఇబ్బందులతోనూ, సంబంధ బాంధవ్యాల సమస్యలతోనూ, సకాలంలో వర్షాలు లేక ఉంటే అతివృష్టి లేదంటే అనావృష్టి, ఈ అన్నిటి ఇబ్బందుల కారణం, ఏకైక కారణం మనం మాంసాహారం భుజించడమే. ఎందుకంటే విశ్వ నియమాలకు అనుకూలంగా మనం జీవించడం లేదు కాబట్టి ఇలాంటి విపత్కర పరిస్థితులు మనము అనుభవించాల్సి వస్తుంది. వీటికి అన్నింటికీ మూల కారణం మాంసాహారం భుజించడమే. మనం ఈ భూమి మీదకి ఎలా వచ్చామో అనేక జీవరాశులు కూడా అలాగే వచ్చాయి. వాటిని సంరక్షించాల్సిన బాధ్యత మనది. అంతేకాని వాటిని చంపుకొని తినడం వల్ల ఆ పాప పరిహారం అంటే విశ్వ నియమం ఏంటి? మనం ఏది చేస్తే అది వస్తుంది. ఏ విత్తనం నాటితే అదే పంట కోసుకుంటాం. మరి ఈ మాంసాహారంతో ఎన్నో జీవరాశులను చంపుకు తింటున్నాం. మరి ఆ పాపమే మనలందరినీ ఈ విధంగా వేధిస్తుంది. కాబట్టి మిత్రులారా, దయచేసి మాంసాహారం మానేసి శాకాహారం ఎప్పుడైతే భుజిస్తామో సగం అనర్థాల నుంచి బయటపడతాము. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో, ధ్యానం చేసినప్పుడు నువ్వేంటో సత్యం అర్థమవుతుంది, ధర్మం ఏంటో నీకు అర్థమవుతుంది. ఆ ధర్మ మార్గంలో ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో ఈ భూమిని దివిగా మార్చేయగలం. సో మిత్రులారా, అందరూ ధ్యానం చేయండి, శాకాహారాన్ని భుజించండి, ఆనందంగా ఆరోగ్యంగా జీవించండి. ఇదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ మీకు ఇస్తున్నటువంటి విజ్ఞప్తి. ఈ అద్భుతమైన కార్యక్రమానికి జయప్రదం చుడుతున్నారు మాస్టర్స్. కాబట్టి ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి, శాకాహారమే తీసుకోవాలి, ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలి. గాంధీ జయంతి సందర్భంగా మరి అమ్మవారు ఉత్సవాలు, దేవి నవరాత్రుల సందర్భంగా ఇక్కడ పెద్ద ఎత్తున జరుగుతుంది. నిన్నటి దినమే మరి శాకాహార దినోత్సవంగా ప్రకటించారు. ఈ అద్భుతమైనటువంటి ఈ శుభదినాలని ప్రతి క్షణం శాకాహార దినోత్సవం కావాలని కోరుకుంటూ
జై శాకాహార జగత్ కి. ఒకసారి క్లాప్స్ తో ధన్యవాదాలు తెలియజేస్తాము. అలాగే సదానంద యోగి గారికి, పిరమిడ్ మాస్టర్లకు అందరికీ ఈరోజు నంద్యాల జిల్లా నంద్యాల టౌన్ లో అక్టోబర్ 2 గాంధీ జయంతిని పురస్కరించుకొని ఈ సద్భావన శాకాహార ర్యాలీ చేయడం జరుగుతున్నది. ఇందులో భారీ ఎత్తున శాకాహారులందరూ పాల్గొన్నారు. కాబట్టి ఈ సభను, ఈ ర్యాలీని జయప్రదం చేయవలసిందిగా మరీ కోరుకుంటుంటూ ఈ నెల 4వ తేదీ నంద్యాల పట్టణంలోని శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో సింక్రియాన్ కన్సల్టింగ్ లిమిటెడ్ వారిచే కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగ మేళా నిర్వాహకులు కళాశాల చైర్మన్ మాట్లాడుతూ ఈ నెల 4వ తేదీ ప్రతి ఏడాది నిర్వహిస్తున్న సింక్రియాన్ కన్సల్టింగ్ లిమిటెడ్ వారిచే ఈ సంవత్సరం ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నామన్నారు. ఈ మేళలో యుఎస్ బేస్డ్ అకౌంటింగ్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను ఆఫర్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఇంటర్వ్యూలకు 2019వ సంవత్సరం నుండి 2024వ సంవత్సరంలో డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులని తెలిపారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 8 గంటల నుంచి ఈ ప్లేస్మెంట్ డ్రైవ్ స్టార్ట్ అవుతుంది. ఇది అమెరికన్ బేస్డ్ కంపెనీ. అకౌంటింగ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేయడానికి వాళ్ళు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. దీనికి ఎవరైనా కూడా, ఏ డిగ్రీ ఉన్న వాళ్ళైనా కూడా, BA కానీ, BCom కానీ, BSc కానీ, BBA, BCA ఎవరైనా కూడాను ఈ ఇంటర్వ్యూకి అటెండ్ కావచ్చు. అలాగే గతంలో కూడా మా దగ్గర నుంచి చాలామంది స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి అక్కడ జాబ్ చేస్తూ ఉన్నారు. మంచి వాతావరణాన్ని కల్పిస్తున్నారు. అలాగే వాళ్ళకి ఎవ్రీ ఇయర్ శాలరీ ఎన్హాన్స్మెంట్ కూడా చక్కగా ఇస్తూ, రాత్రి ఒకవేళ పని చేస్తున్నట్లయితే రాత్రిపూట వాళ్ళే అకామిడేషన్ ఇవ్వటం కానీ, లేదా ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వటం కానీ, ఇవన్నీ కూడా చాలా చక్కగా జరుగుతున్నాయి. నేను లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళ ఫంక్షన్, ఒకదానికి యానివర్సరీ ఫంక్షన్ కూడా వెళ్ళి వచ్చాను. చాలా గ్రాండ్గా చేయటం జరిగింది. మన దగ్గర నుంచి వెళ్ళినటువంటి పిల్లలతో కూడా విచారించడం జరిగింది. చాలా బాగుంది, కంపెనీలో పనిచేయడానికి చాలా ఇంట్రెస్ట్ కూడా ఉంది అని చెప్పేసి పిల్లలు చెప్పడం జరిగింది. కాబట్టి ఇట్లాంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని సింక్రియాన్ కల్పిస్తూ ఉంది నంద్యాల వాసులకి. ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఉద్యోగాన్ని పొందవలసిందిగా కోరుతున్నాను. ఈ ఇంటర్వ్యూలకి 2019లో పాస్ అయిన వాళ్ళు కానీ, 20లో పాస్ అయిన వాళ్ళు కానీ, 21, 22, 23 మరియు 24 సంవత్సరంలో డిగ్రీ పూర్తి చేసుకున్న వాళ్ళందరూ కూడా అర్హులుగా ఉంటారు. కాబట్టి 2019 నుంచి 2024 వరకు ఎవరు చదువుకున్నటువంటి, డిగ్రీ పూర్తి చేసినటువంటి విద్యార్థులందరూ కూడా ఉద్యోగానికి అర్హులు అన్నటువంటి విషయాన్ని గమనిస్తూ ఇలాంటి చక్కటి అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ ఉద్యోగాలు అమెరికన్ బేస్డ్ కంపెనీ కాబట్టి రాత్రిపూటనే ఉంటాయి. ఇవి రాత్రిపూట పనిచేయాల్సి వస్తుంది. బట్ మంచి సేఫ్టీ, సెక్యూరిటీ కలిగినటువంటి ఆర్గనైజేషన్, ఎవరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. అలాగే ఇక్కడికి అటెండ్ అయ్యేటువంటి విద్యార్థులందరూ కూడా ఒక బయోడేటాని మరియు SSC ఇంటర్మీడియట్ మార్క్స్ యొక్క జిరాక్స్, 2 జతల జిరాక్స్ కాపీలు మరియు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఈ ఇంటర్వ్యూకి అటెండ్ కావాల్సి ఉంటుంది. దాదాపుగా అదే రోజున మీకు రిక్రూట్మెంట్ అయినటువంటివి కూడా, అలా అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇట్లాంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని నిరుద్యోగ యువకులందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి, ఇది 4వ తేదీ ఉదయం 9 గంటలకి శ్రీ వివేకానంద ఆడిటోరియంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ రామకృష్ణ కాలేజీ యందు 4వ తేదీ అనగా శుక్రవారము జాబ్ మేళా నిర్వహించబడుతూ ఉంది. ఈ జాబ్ మేళా సింక్రియాన్ కంపెనీకి సంబంధించినటువంటి వారు యుఎస్ అకౌంటింగ్ ఎగ్జిక్యూటివ్గా ఉద్యోగాలకు ఎంపిక చేయుటకై ఈ జాబ్ మేళా నిర్వహించబడుతూ ఉంది. ఈ జాబ్ మేళలో పాల్గొనబోయేటువంటి యువకులు ఎనీ డిగ్రీ, ఏదైనా ఒక డిగ్రీలో పూర్తి చేసినటువంటి వారై ఉండి 2019 నుండి 24 లోపు పాస్ అయినటువంటి వారందరూ కూడా ఇందులో పాల్గొనడానికి అవకాశం ఉంది. ఈ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు సంబంధించి వారికి దాదాపు 20,000 రూపాయల వేతనము నెలకు లభించే అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఈ అవకాశాన్ని 4వ తేదీ శుక్రవారం 9 గంటలకు మా శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలోని వివేకానంద ఆడిటోరియంలో నిర్వహించబడుతుంది. ఈ అవకాశాన్ని మా చైర్మన్ రామకృష్ణారెడ్డి సార్ గారు ఏర్పాటు చేశారు. దాన్ని యువకులు, నిరుద్యోగులు వినియోగించుకొని వారు ఉద్యోగాన్ని పొందే అవకాశాన్ని
పొందాలని ఆశిస్తున్నాను. శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల వారి ఆధ్వర్యంలో ఈ నెల 4వ తేదీన అనగా శుక్రవారం నాడు హైదరాబాద్కు సంబంధించినటువంటి సింక్రియాన్ కన్సల్టింగ్ లిమిటెడ్ అనేటువంటి ఆర్గనైజేషన్ వారిచే ప్లేస్మెంట్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్లేస్మెంట్ డ్రైవ్కి 2019, 2020, 21, 22, 2023, 24 సంవత్సరంలో డిగ్రీ ఏదైనా అనగా BA, BCom, BSc, BCA, BBA పాస్ అయినటువంటి విద్యార్థులు ఈ యొక్క ప్లేస్మెంట్ డ్రైవ్కి అర్హులు. గత 4-5 సంవత్సరాలుగా ఈ సింక్రియాన్ కన్సల్టింగ్ ఆర్గనైజేషన్ వారు రామకృష్ణ డిగ్రీ కళాశాలలో ప్రతి సంవత్సరం ఈ ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతోంది. కావున ఈ నంద్యాల జిల్లాకు సంబంధించినటువంటి విద్యార్థులందరూ ఈ యొక్క ప్లేస్మెంట్ డ్రైవ్లో పాల్గొనవలసిందిగా మేము కోరుతున్నాం. నంద్యాల పట్టణం సంజీవనగర్లో వెలిసిన కోదండ రామాలయం మరియు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అత్యంత వైభవంగా దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు రేపటి నుండి 12వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని భగవత్ సేవా సమాజ్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా దసరా శరన్నవరాత్రి మహోత్సవ ఆహ్వాన పత్రికలను విడుదల చేశారు. వేడుకల్లో భాగంగా ప్రతిరోజు పంచామృత విధాన అభిషేకాలు, ప్రత్యేక పూజలను నిర్వహించడం జరుగుతుందని భక్తాదులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని కృపకు పాత్రలు కావాలని కోరారు. భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సంజీవనగర్లో వెలిసిన శ్రీ కోదండ రామాలయం, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు ఈ దసరా శరన్నవరాత్రుల సందర్భంగా 3/10/2023 నుంచి 12/10/2024 వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడును. ఈ సందర్భంగా ప్రతినిత్యము స్వామివారికి పంచామృత విధాన అభిషేకాలు మరియు అర్చనలతో సహా సాయంత్రం 6 గంటలకు వేదిక అలంకార పూజ కూడా ఏర్పాటు చేయడమైనది. కావున నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలు ఈ దసరా శరన్నవరాత్రులలో ప్రతినిత్యము ఒక అలంకారంతో కలిగిన అమ్మవారిని దర్శించి ఆ అమ్మవారి అనుగ్రహం పొందగలరు. దాని సందర్భంగా ఈ రోజు ఈ శరన్నవరాత్రుల ఉత్సవ సంచిక కూడా విడుదల చేయడం జరిగినది. కావున ప్రతి ఒక్క భక్తులు ఆ శరన్నవరాత్రులలో అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఈ దక్షిణాయనంలో చాలా పెద్ద పండుగ ఈ దసరా. ఈ ప్రతి దసరా శరన్నవరాత్ర ఉత్సవములలో శ్రీ భగవత్ సేవా సమాజ్ వారు ఎన్నో పూజలు మరియు ఎన్నో కార్యక్రమాలు చేపట్టున్నారు. అందులో భాగంగా శ్రీ క్రోధినామ సంవత్సర ఆశ్వయుజ మాసం, ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలుకొని ఆశ్వయుజ శుద్ధ దశమి శనివారం వరకు అనగా ఈ మాసం 3/10/2024 12/10/2024 వరకు శ్రీ భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా ఈ దసరా ఉత్సవములు జరపబడుచున్నవి. భక్తులు ఎవరైనాను ఈ కార్యక్రమంలో ఈ పూజలలో పాల్గొనదలిచిన వారు ఆఫీస్ నందు మీ పేరు నమోదు చేసుకోవచ్చును. అదేవిధంగా 3వ తారీఖు నుంచి అనగా రేపటి నుంచి ప్రతిరోజు అమ్మవారికి ఒక్కొక్క ఉత్సవము అనగా ఒక్కొక్క అలంకారముతో భగవత్ సేవా సమాజ్ వారు నిర్వహించుచున్నాము. కావున భక్తజనులకు తెలియజేయడం ఏమంటే ఈ దసరా నవరాత్రులందు ఈ సెలవులందు మీరు మీ పిల్లలని కుటుంబ సమేతంగా అందరూ వచ్చి వారికి కూడా ఈ దసరా శరన్నవరాత్రుల యొక్క గొప్పదనము, పండుగ యొక్క గొప్పదనము వారికి వివరించి అందరికీ చెప్పి ఈ నవరాత్రులలో దైవ దర్శనం చేసుకొని ఆ అమ్మవారి ఆశీర్వాదం పొందవలసిగా కోరుచు. నంద్యాల జిల్లా గోస్పాడ్ మండలం కానాలపల్లె గ్రామానికి చెందిన అన్నపూర్ణ పొదుపులక్ష్మి గ్రూప్ సభ్యులకు సదరు గ్రూప్ లీడర్ నాగేశ్వరమ్మ గ్రూప్ సభ్యులందరి సంతకాలను చేసి బ్యాంకు నుండి ₹1,00,000 కాజేసినట్లు సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా బాధిత గ్రూప్ సభ్యులు మరియు గ్రూప్ సెకండ్ లీడర్ కవిత మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా అన్నపూర్ణ గ్రూప్ గా ఏర్పడి పొదుపు చేసుకుంటున్నామని తెలిపారు. అయితే తమ గ్రూప్ లీడర్ గా ఉన్న నాగేశ్వరమ్మ ఆగస్టు నెల 8వ తేదీ గ్రూప్ లోని 12 మంది సభ్యుల దొంగ సంతకాలు చేసి ₹1,00,000 కాజేసి తమను మోసం చేసిందని వాపోయారు. ఈ విషయంపై సంబంధిత అధికారులు గ్రూప్ సభ్యులకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. మాది గోస్పాడ్ మండలం కానాలపల్లె గ్రామం. మాది అన్నపూర్ణ పొదుపులక్ష్మి గ్రూప్ లో మా అమ్మ మా మరదలు కూడా ఉన్నారు. మా మరదలు సెకండ్ లీడర్ గా పనిచేస్తుంది. ఈ గ్రూప్ ది అప్పుడప్పుడు నేను కొద్ది లెక్కలు చూడమని చేస్తున్నాను. 20 ఏళ్ళ నుంచి గ్రూప్ నడుపుతున్నాను. కానీ 12 సంవత్సరాల కిందట ఒకటి పెండింగ్ పడి చెప్పి పొదుపు నిలబడిపోయింది. అప్పటి నుంచి పొదుపు కట్టడం లేదు. 12 సంవత్సరాల నుంచి పొదుపు నిలబడి దాన్ని క్యాన్సిల్ చేసినారు. క్యాన్సిల్ చేసిన తర్వాత దాన్ని బ్యాంక్ లోన్ తీసుకొచ్చుకున్నారు. బ్యాంక్ లోన్ తీసుకోవడం వలన అది కంతులు కట్టకుండా చాలా రోజులు పెండింగ్ పడింది. పడితే దానిలో పొదుపు డబ్బులు 70,000 ఉండే దాన్ని కొన్ని కట్ చేసి దాని కంతులకు వేసుకోవడం జరిగింది. తర్వాత వాళ్ళు
ఈ అంత కంతులు క్లోజ్ చేపించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వేసిన డబ్బులు దాంట్లో ₹1,00,000, తర్వాత పొదుపు డబ్బులు 25,000 ఉన్నాయి. మొత్తం ₹1,25,000 గాను మొదటి లీడరు జి నాగేశ్వరమ్మ అనే ఆమె పోయి ఫోర్జరీ సంతకాలు చేసి మొత్తం అందరి గ్రూప్ సభ్యులు కానీ సెకండ్ లీడర్ కానీ ఎవరికి తెలియకుండా, తర్వాత ఐక్య సంఘం అవతల సంఘము ఐక్య సంఘం రెండవది ఉంది, దాని విఏఓ చిన్న అనే తోడు ఈ ఫస్ట్ లీడరు జి నాగేశ్వరమ్మ ఇద్దరు కలిసిపోయి బ్యాంకుకి పోయి, అది బ్యాంకులు కూడా వాళ్ళకు కూడా తెలియకుండా మేనేజర్ లేని రోజు ఫీల్డ్ ఆఫీసర్తో మాట్లాడుకొని డబ్బులు తెచ్చుకోవడం జరిగింది. అదే రోజు కూడా 8వ నెల 8వ తేదీ 2024లో అదే రోజు డ్రా చేసుకున్నారు. అదే రోజే బ్యాంకు నుంచి డబ్బులు కూడా తెచ్చుకోవడం జరిగింది. మాకు ఈరోజు తెలిసి మేము బ్యాంక్ అడగడం వలన బ్యాంక్ మేనేజర్ ఒప్పుకున్నాడు. ఇది మీరు ఏదైనా పోలీస్ కంప్లైంట్ అని కూడా మేము కూడా చెప్తామని చెప్పడం జరిగింది. దీనిపై వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి, ఆ డబ్బులు కూడా ఇప్పించి అందరికి న్యాయం చేయాలని చెప్పి కోరుతాం. మాది కనాలపల్లి గ్రామం, గోస్పాడ మండలము. ఈ అన్నపూర్ణ ప్రభుత్వం గ్రూప్ లో మా భార్య కూడా సభ్యురాలే. ఇందులో మొదటి లీడర్ నాగేశ్వరమ్మ, రెండో లీడరు జి కవిత. వీళ్ళిద్దరు ప్రమేయంలో కవిత లేకుండానే నాగేశ్వరమ్మ ఒకటి పోయి ₹1,00,000 డ్రా చేయడం జరిగింది. ఈ రోజు బ్యాంకు దగ్గరకు పోతే ఆ విషయం మేనేజర్ చెప్పినాడు. ఎట్లా ఇచ్చారు సార్ అని మేము అందరం అడిగితే నేను లేను ఆ రోజు అని చెప్పినాడు. ఈ గ్రూప్ కు సంబంధించిన బుక్ కీపర్ కాకుండా వేరే గ్రూపు ఆ యొక్క సంఘం వేరే దానికి సంబంధించినోడు బుక్ కీపరు వాడే రాయడం జరిగింది. నరసింహుడు అనేటోడు. నేను అక్కనే అడిగినామని వాడు లేడు, మాకు అందుబాటులో లేకుండా పరారైపోయినాడు. వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు. ఇది మాది వైసీపీ గ్రూప్ ఫస్ట్ నుంచి. ఇక్కడ నుంచి ఫస్ట్ లీడరు నాగేశ్వరమ్మ గత 7-8 సంవత్సరాల నుంచి టీడీపీలోకి పోయినారు. వాళ్ళంతా టీడీపీ ప్రమేయం వల్ల ఇది మేనేజర్ లేంగా చూసి ₹1,00,000 డ్రా చేసుకోవడం జరిగింది. ఒక 32,000 బ్యాంకులో ఉంది. ఇంకా ₹1,00,000 డ్రా చేసుకున్నట్టు మేము ఆధార్తో సహా పూర్తిగా. ఇందులో ఈ ఒక నాగమ్మ అనే ఆమె 3 సంవత్సరాల క్రితం చనిపోయింది. ఈమె సంతకం కూడా చిన్న పాపతో వేయించినారు. ఇందులో లక్ష్మీదేవి అనే ఆమె ఒకటేంది, 3 లక్ష్మీదేవులు రాసినారు బొట్టినెలు గుర్తులేసి. అన్ని ఫోర్జరీ సంతకాలే. ఇందులో ఒక్క సంతకం కూడా కరెక్ట్ అయిన సంతకం కాదు, అన్ని ఫేక్ సంతకాలే. ఒక్క సంతకం కూడా కరెక్ట్ కాదు, అన్ని ఫేకే, మొత్తం దొంగ సంతకాలే. ఒక ఫస్ట్ లీడర్ సంతకం తప్ప మిగతా సెకండ్ లీడర్ కానించి మిగతా సభ్యులు 13 మందిలో 12 మంది ఫేక్ సంతకాలన్నీ. ఇట్లా చేసి ₹1,00,000 విత్డ్రా చేసుకుని ఆమె అకౌంట్ లో కొట్టుకొని డ్రా చేసుకొచ్చుకున్నాడు. అదే రోజు 8/8/2024 తేదీన డ్రా చేసుకోవడం జరిగింది. దీనికి అధికారులు తగిన చర్యలు తీసుకొని అందరికి న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను. అన్నపూర్ణ గ్రూపు వీళ్ళు 20 సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి పొదుపు చేస్తున్నారు. తర్వాత ఒక 8 సంవత్సరాల నుంచి పొదుపు కొంచెము అందరూ అరుచుకొని ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత ఒక 70,000, ఒక 30,000 అది నిలబెట్టి బ్యాంకులో నిలబెట్టుకున్నారు. అది ఎవరు తీసుకోకుండా, వీళ్ళు తీసుకోకుండా, వాళ్ళు తీసుకోకుండా మేనేజర్ ఆప్ పెట్టినాడు. ఆప్ పెట్టిన తర్వాత మేనేజరు లేంగా చూసి ఫీల్డ్ ఆఫీసరు ఈ మన తెలుగుదేశం తరఫున గెలిచిన తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్ ను మన బుక్ కీపర్ ను తీసేసి తెలుగుదేశం మనిషిని పెట్టిన తర్వాత ఈ విధంగా ఈ డబ్బులు తీసుకొచ్చి ఆ తెలుగుదేశం మాట్లాడుకొని, వీళ్ళు వైఎస్ఆర్లు కాబట్టి వాళ్ళు తెలుగుదేశంలో మాట్లాడుకొని, వాళ్ళు తెలుగుదేశంలో కాబట్టి ఆ లెక్క ₹1,00,000 తీసి వాళ్ళు వాడుకోవడం జరిగింది. ఇది ఎట్టైనా గానీ మీరు చర్య తీసుకొని పోలీస్ కంప్లైంట్ గానీ ఎవరి కంప్లైంట్ అయినా గానీ అందరికి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. సార్ మాది ఖానాలపల్లి గ్రామము, గోస్పాడ మండలము. మా గ్రామంలో మొదటి గ్రూప్ అయినటువంటి అన్నపూర్ణ గ్రూప్ గత 20 సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నాము. ఈ ఒక 8 సంవత్సరాల నుంచి పెండింగ్ పడింది. ఈ పెండింగ్లో డబ్బులు మాత్రం ఒక 70,000 ఒకటి, ఒక 30,000 ఒకటి, ఇవి ఎలా ఉండి ఒక 1,25,000 దాకా ఉన్నది. ఆ డబ్బులు ఈ పెండింగ్ పడడంలో అది అట్లే ఆగిపోయి ఉన్నది. ఈ మధ్య 2 నెలల కిందట ఎవరికి తెలకుండా, సభ్యులకు తెలకుండా, లీడర్లకు సెకండ్ లీడర్లకు తెలకుండా, గ్రామ పెద్దలకు తెలకుండా, ఎవరికి తెలకుండా స్వచ్ఛందంగా పోయి వాళ్ళు బ్యాంకుకి పోయి ఫీల్డ్ ఆఫీసర్లు సంప్రదించి అతను ఫీల్డ్ ఆఫీసర్కి ఏం డబ్బులు ఇచ్చుకున్నారో, వీళ్ళు ఏం డబ్బులు తీసుకున్నారో, ఎవరికి ఏమి ఇచ్చుకున్నారో ₹1,20,000 డ్రా చేయడం జరిగినది. ఇది అందరి పొదుపు సంఘం డబ్బులు. ఇవి వాళ్ళ డబ్బులు వాళ్ళకి చెందేటట్టు చేసి అన్ని విధాలు సహకరించాలని కోరుకుంటున్నాను. నా పేరు కవిత. మాది అన్నపూర్ణ గ్రూపు. మాది 20 ఏళ్ళ నుంచి కర్తన్యం. 12 ఏళ్ళు అయింది ఆగిపోయి. ఫస్ట్ లీడరు నాగేశ్వరమ్మ పోయి బ్యాంక్ కాడికి పోయి 8వ నెల 8వ తారీఖు 2024 తెచ్చుకుంది ₹1,00,000. అందరు సంతకాలు అలా పెట్టి దొంగ సంతకాలు పెట్టి మాకేం చెప్పలే. దొంగ సంతకాలు చేసి ₹1,00,000 వాళ్ళే తీసుకొని వాడు. నా పేరు నాగేశ్వరుడు సార్. మా అమ్మ చచ్చిపోయి 3 ఏళ్ళు అవుతుంది. నెల కింద డబ్బులు తెచ్చుకున్నారు.
అమ్మ పేరు మీద చనిపోయినా కానీ డబ్బులు తెచ్చుకున్నారు సంతకం చేసుకొని. మా అమ్మ చచ్చిపోయి 3 సంవత్సరాలే. మేము చేసుకుంటే తినాలా లేకుంటే లేదు. అన్నపూర్ణ గ్రూపు అది మంది అందరు వెళ్ళా దొంగ సంతకాలు పెట్టుకొని తీసుకుపోయి డబ్బులు తెచ్చుకున్నాడు 1,00,000 రూపాయలు. చెప్పలేదు సార్, అందరం పోయి ఒక పారి మీటింగ్ పెట్టుకున్నాం. అయినా రామన్నారు మధ్యాహ్న. రామ్మేమంటాం మాకేం పని ఉంది రామని. వీళ్ళ కొద్ది వాళ్ళు పొదుపు కట్టుకొని ఏరే దిక్కన పోతాం తీసుకుందామని అన్నా. వినలే. ఆమె రానని అది సెకండ్ లీడర్ అడిగితే ఇల్లు పిలిచినా రాలేదు. ఊకంటే తెచ్చుకున్నారు, తెల్లకుండా పోయి సంతకాలు పెట్టి తెచ్చుకున్నారు. ఇప్పుడు బయటపడింది. మా వాళ్ళు పోయింటే బ్యాంక్ కాడికి చెప్పిన డబ్బులు తెచ్చుకున్నా అని లిస్ట్ తెచ్చుకున్నారు. వీళ్ళు లిస్ట్ పోక బయటపడింది. పార్వతమ్మ. ఏ గ్రూప్ మీది? అన్నపూర్ణ గ్రూప్. 20 ఏళ్ళు లేదు సార్ కట్టబట్టి. గొడవలు పడి మానుకున్నారు సార్. మేము లోన్ కట్టినాను సార్, మాకు డబ్బులు రాలే. తెచ్చుకున్నారు సార్, మాకు తెలియదు, మేము సంతకం పెట్టలే. ఎవరు పెట్టుకున్నారు సార్? వాళ్ళే పెట్టుకున్నారు. నాయసరం అంట సార్, పొలం పనే చేస్తారు సార్. అడిగితే శంకరోళ్ళని అడుగుపో అన్నారు వాళ్ళు. 20 ఏళ్ళు అయింది కట్టబట్టి. 12 ఏళ్ళ నుంచి సాధించుకున్నారు సార్. ఇప్పుడు దొంగ సంతకాలు చేసుకుని లెక్కలు తెచ్చుకున్నారు. లచ్చ వాళ్ళే నాగేశ్వరం. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ఆపాలని నంద్యాలలో ఏఐటీయూసీ, సిఐటియు, ఐఎఫ్టియు నాయకుల ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని కోరుతూ చేపడుతున్న నిరసన దీక్షలు 2వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకయ్య మాట్లాడుతూ గతంలో 69 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి విశాఖ ఉక్కుకు పునాదులు వేశారని, విశాఖ ఉక్కు కోసం ఎంతో మంది విద్యార్థులు బలిదానం అయ్యారన్నారు. విశాఖ ఉక్కు ద్వారా దాదాపు 2 లక్షల మందికి పైగా ఉపాధి పొందుతున్నారని తెలిపారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ విశాఖ ఉక్కు గురించి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు కోసం పవన్ కళ్యాణ్ అమరావతిలో ఎందుకు దీక్ష చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ఆపాలని, లేని పక్షంలో దీక్షలు తీవ్రతరం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ, సిఐటియు, ఐఎఫ్టియు నాయకులు పాల్గొన్నారు. బీజేపీ మోడీ అధికారంలో రాకముందు ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేస్తా, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాడు. కానీ ఇచ్చిన వాగ్దాన్ని అమలు చేయకపోగా దానికి విరుద్ధమైనటువంటి నిర్ణయాలు చేసే పద్ధతుల్లో బీజేపీ ఉంది అనేది విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో అర్థమవుతుంది. వాస్తవంగా ప్రభుత్వ రంగ సంస్థల్ని ఈరోజు బలోపేతం చేయడం అంటే ప్రైవేటీకరించడమా? ప్రైవేటీకరించడం కాదు. బలోపేతం చేయడం అంటే దీనికి కావాల్సినటువంటి నిధుల్ని పెంచే ప్రయత్నం చేయాలా, దీనికి సొంత గనులు ఏర్పాటు చేయాలా. అవి చేయకుండా ప్రైవేటీకరించే పని చేస్తామని. అట్లే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఈరోజు 1 కోటి ఉద్యోగాలు కూడా ఇవ్వాల, 1,00,000 ఉద్యోగులు కూడా ఇవ్వాల. ఉన్నటువంటి ఉద్యోగాలు ఎట్లా తొలగించాలని చెప్పే పద్ధతిలోనే బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ బీజేపీ ప్రయత్నాలకు, విధానాలకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం, వైసీపీ, జనసేన పార్టీలు వంతన పడే పద్ధతుల్లో ఉన్నాయి. కాబట్టి తక్షణం రాష్ట్రానికి నష్టం కలిగించే బీజేపీ విధానాలని వెనక్కు తీసుకోవాలని, ఆ వెనక్కు పోయేదాకా ఈ రాజకీయ పార్టీలు మేము నోట్ల మీద తిరగనివ్వమని చెప్పి చెప్తా ఉన్నాం. కాబట్టి ఇది ప్రజా ఉద్యమంగా ముందుకు రాకమునిపే బీజేపీ తన ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాన్ని వెనక్కు తీసుకోవాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి తలమానికంగా ఉన్నటువంటి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని, అలాగే ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున ఈరోజు నిరసన దీక్షలు చేపట్టడం జరిగింది. మేము అడుగుతా ఉన్నాం, విశాఖ ఉక్కు ఆషామాషిగా వచ్చింది కాదు. 64 మంది కమ్యూనిస్టు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేశారు విశాఖ ఉక్కును కాపాడేందుకోసం, నిలబెట్టేందుకోసం. 32 మంది విద్యార్థి యువకులు తన ప్రాణాలను బలిదానం చేశారు. ఎంతో మంది, వేల మంది రైతులు 20,000 ఎకరాలకు ఎక్కువగానే భూములిచ్చారు, నీళ్లిచ్చారు, విద్యుత్ ఇచ్చారు. ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ లో తెలుగు ప్రజలకు, నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయని, ఉపాధి దొరుకుతాయని చెప్పేసి ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులంతా కూడా ఈ ఆంధ్రప్రదేశ్ కు ఆదాయం వచ్చే విధంగా ఆలోచన చేసి ఆ రోజు నిలబెట్టుకున్నారు. ప్రాణ త్యాగం చేసినటువంటి విశాఖ ఉక్కును ఈ రోజు మోడీ గారు అధికారంలోకి వచ్చినటువంటి 3వ సారి వచ్చి ఈ రోజు వడివడిగా, వేగంగా ఈ రోజు విశాఖ ఉక్కును అదాని, అంబానీ కంపెనీలకు అమ్మేస్తా ఉన్నాడు. అధికారంలోకి ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు, ఈ 3 పార్టీల నాయకులు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నారు. ఉమ్మడిగా ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కు లో ఉన్నటువంటి ప్రజలకు 2 లక్షల మందికి ఉపాధి ఇస్తున్నటువంటి, ఉద్యోగాలు ఇస్తున్నటువంటి విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ నరేంద్ర మోడీ చేస్తా ఉంటే మరి వీళ్ళు ఏమైనా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి నాయకులు ఏమైనా గాడిదలు కాస్తున్నారని చెప్పి అడుగుతా ఉన్నాం. ఎందుకున్నారు మీరు రోజు? ఆనాడేమో పవన్ కళ్యాణ్ జుల్పాలను ఎగరేసి విశాఖపట్నంలో విశాఖ ఉక్కును కాపాడే బాధ్యత నాది, నరేంద్ర మోడీ, అమిత్ షా నేను చెప్తే వింటారు,
వాళ్ళని ఒప్పిస్తారని చెప్పేసి ఆ రోజు మాటలు చెప్పావు. ఈ రోజు అధికారంలోకి వచ్చినావు, డిప్యూటీ సీఎం అయినావు. ఈ రోజు 11 రోజులు ఇందులో మనోవాళ్ళు దెబ్బలు తింటున్నా అని చెప్పేసి తిరుపతి లడ్డు మీద 11 రోజులు దీక్ష చేశావు. తిరుపతి కొండ ఎక్కావు. ఈ రోజు దానికోసం చేసినట్ల ఈ 2 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి పోతా ఉంది. ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం జరుగుతా ఉంది. ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నావు, ఆ రోజు మాట ఇచ్చినావు. ఈ రోజు లడ్డు మీద ఉన్న ప్రేమ ఈ రోజు విశాఖ ఉక్కు మీద ఎందుకు లేదు? హిందువుల మీద ఉన్న ప్రేమ ఈ రోజు 2 లక్షల మంది మరి పేద శ్రమటోడ్చి శ్రమజీవుల మీద కష్టజీవుల మీద ఎందుకు కక్ష? వాళ్ళ కోసం ఎందుకు నువ్వు దీక్ష చేయలేకపోతావు అని చెప్పి పవన్ కళ్యాణ్ సందర్భంగా అడుగుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల కన్నా ముందు ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత నాదే, సీనియర్ పొలిటీషియన్ నేను. ఈ రాష్ట్రాన్ని బాగుపడాలంటే నన్ను నమ్మండి, అమరావతిని కడతాను, ఈ రాష్ట్రాన్ని కొత్త పరిశ్రమలు చేస్తా ఉన్నాం, నీ తలకాయ తెస్తావు. ఉన్న పరిశ్రమని ఈ రోజు విశాఖ ఉక్కుని కాపాడకుండా 2 లక్షల మంది రోడ్ల పడతా ఉంటే విశాఖ ఉక్కు పరిశ్రమ కాపాడకుండా కొత్త పరిశ్రమ ఏ విధంగా తెస్తావు? ప్రజలు ఏ విధంగా నమ్ముతారు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా వెర్రిపప్పులా. ఇది తస్మాత్ జాగ్రత్త, హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు ఏఐటీసీ, సిఐటి మిగతా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఇది కార్మికుల వరకే కాదు, విద్యార్థి యువకులు కూడా నిన్న కూర్చున్నారు. రేపు రైతు సంఘాలు కూర్చోబోతున్నాయి. లేదు, విద్యార్థి యువకులు, కార్మికులు, రైతులు, మహిళలు అంతా రోడ్ల మీదకి వస్తారు. ఇది రేపు రాబోయే రోజులన ఇది ప్రజా పోరాటంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడేందుకు కోసం ప్రజా పోరాటంగా సమరశీల పోరాటాలు చేస్తాం. ఎవరైతే ఎన్డీఏ ప్రభుత్వంలోనో నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి ఈ 3 పార్టీలు ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో నడుస్తా ఉంది. ఈ రాష్ట్రంలో మీరు తిరగాలన్నా, ఈ రాష్ట్రంలో పాలన చేయాలన్నా ఈ ఆంధ్రప్రదేశ్ కు ముందు అన్యాయం జరుగుతా ఉంది. దాన్ని కాపాడకపోతే రేపు రాబోయే రోజుల్లోన కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ప్రజా పోరాటంగా సమర పోరాటాలు దిగుతాం. ఈ రాష్ట్రాన్ని కాపాడేందుకు కోసం జైళ్ళకి వెళ్ళేకైనా, లాఠీ దెబ్బలు తినేందుకైనా ఆనాడు కమ్యూనిస్టులు మరి ప్రాణాలు పరిత్యాగం చేశారు. ఈ రోజు దేనికైనా సిద్ధంగా ఉన్న ఉద్యమాలకి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. నా పేరు సుంకయ్య, ఏఐటీసీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి. గాంధీ జయంతి రోజు నంద్యాల పట్టణంలోని గాంధీ విగ్రహం ఎదుట ఏపీ సిపిఎస్ ఈఏ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాలు 2024 తర్వాత ఉద్యోగాల్లో పనిచేస్తున్న వారికి సిపిఎస్ విధానాన్ని అమలు చేస్తున్నారని, ఈ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను అమలు చేసేవారికే తమ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. ఈ రోజు జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీ గారి జయంతిని పురస్కరించుకొని ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పక్షాన మేము ఒకటే విన్నవించుకుంటున్నాము. 2004 సెప్టెంబర్ 1 తర్వాత జాయిన్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వాలు సిపిఎస్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. వీటిని పూర్తిగా రద్దు చేసి మాకు 1980 రివైడ్ పెన్షన్స్ రూల్స్ ను, అంటే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయవలసిందిగా మేము గట్టిగా కోరుతున్నాం. అదే విధంగా సిపిఎస్ ఉద్యోగుల భద్రత ఉండాలి అంటే, ప్రభుత్వ ఉద్యోగుల భద్రత అనేది ఉండాలి అంటే ఖచ్చితంగా ఓపీఎస్ విధానాన్ని ఖచ్చితంగా తీసుకురావాలి. ఓపీఎస్ విధానాన్ని ఎవరైతే తీసుకువస్తారో వారికే మా మద్దతుని తెలియజేస్తున్నాం. ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గట్టిగా కోరేది ఒకటే, ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ఒకటే పెన్షన్ అయినటువంటి ఓపీఎస్ విధానాన్ని, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం నూతన మద్యం పాలసీని సవరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య NFIW సమైక్య ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాలను నిర్వహించాలని, దేవాలయాలు, పాఠశాలలు, ప్రార్థనా స్థలాలు, బస్టాండ్ మొదలగు వాటికి దగ్గరలో ఉన్న షాపులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డి అడిక్షన్ సెంటర్ను ఏర్పాటు చేయాలన్నారు. మద్యం తాగి ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలలో స్త్రీలకు నష్టపరిహారం చెల్లించాలని తెలిపారు. మద్యం సేవించి కుటుంబ సభ్యులను వేధించే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, శిక్షలు విధించాలని కోరారు. నూతన మద్యం పాలసీ విధానాన్ని సవరించాలనేసి ఈరోజు మహిళా సమైక్యగా మేము డిమాండ్ చేయడం జరిగింది. అయితే మేము కొన్ని డిమాండ్స్ పెట్టాం మహిళా సమైక్యగా. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే దుకాణాల, మందు షాపులు అనుమతించాలి. మందును సేవించి నష్టపోయినటువంటి మహిళా కుటుంబాలను ప్రభుత్వాలు కూడా ఆదుకోవాలి, నష్టపరిహారం ఇచ్చి. అలాగే ప్రభుత్వ CHCలో DA డిసెక్షన్ ఏర్పాటు చేయాలి. నష్టపోయినటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా గవర్నమెంట్ సర్వే చేసి వాళ్ళని ఆదుకోకపోతే మహిళా సమైక్యగా మేము రాబోయేటువంటి కాలంలో దశల వారీగా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తామని సందర్భంగా తెలియజేయడం జరిగింది.
అలాగే మద్యం సేవించి మహిళలను హింసించి మానసికంగా బాధ పెట్టేటువంటి వారిపైన కేసులు పెట్టి వారికి చట్టపరమైనటువంటి శిక్షను అమలు చేయాలి ప్రభుత్వాధీనంలోనే. అలాగే మసీదుల దగ్గర గాని, అలాగే గుడి దగ్గర గాని, చర్చిల దగ్గర గాని దుకాణాలు ఉన్నటువంటి మందు షాపులను ఎత్తివేయాలి. అలాగే ప్రభుత్వం రద్దు కూడా చేయాలని మేము మహిళా సమైక్యగా డిమాండ్ చేస్తున్నాము. ఈ ప్రభుత్వ కేంద్రాలు ఈ రోజు మద్యం సేవించి ఎన్నో కుటుంబాలు చిన్న భిన్నం అవుతున్నాయి. ప్రభుత్వమే దుకాణాలు చేయకుండా ప్రైవేట్ వాళ్ళకి లైసెన్సులు ఇచ్చుకొని ఈ రోజు ఎంతో మంది మద్యం తాగి మహిళల పైన, చిన్నారుల పైన అఘాయిత్యాలు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు నిత్యావసర సరుకులు ఆకాశాన్ని అంటుతున్నా ఈ రోజు మద్యం మీద తగ్గించి మద్యం సేవించి ఎన్నో కుటుంబాలు చిన్న భిన్నం అవుతున్నాయి. ప్రతి చోట ఇట్లా ఏ విషయం తీసుకున్నా కొట్లాట్లు గాని, ఇళ్లలో ఆడవాళ్ళు గానీ కొట్లాట్లు ఇట్లా తాగొచ్చి కొడుతున్నాడు, తాగొచ్చి తిడుతున్నాడు. ఇట్లా ప్రతి దానికి మా మూల కారణమైన మద్యానికే ఇప్పుడు సపోర్ట్ చేసి ఇండియా కూటమి కలిసి మద్యం మీద ఇట్లా ప్రైవేట్ వ్యక్తులకి లైసెన్సులు ఇస్తున్నారు. అట్లా ఈకోకుండా ఈ మద్యాన్ని ఇవి అడిక్షన్ కేంద్రాలు కూడా పెట్టాలి. ప్రైవేట్ వ్యక్తులకి లైసెన్సులు ఇవ్వకూడదని మేము డిమాండ్ చేస్తున్నాము. కొలిమిగుండ్ల మండలంలోని బెలుం సింగవరం గ్రామంలో గ్రామ పెద్దలు, ప్రజలు కలిసి గ్రామ సభ నిర్వహించారు. గ్రామ సభలో ముందుగా మహాత్మా గాంధీ 155వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు శంకర్ రెడ్డి, నీలం నాగేశ్వరరెడ్డి, బిజ్జం పెద్దరామ సుబ్బారెడ్డి, గ్రామ సర్పంచ్ ప్రభావతమ్మ, కట్టుబడి రామ్మోహన్, రంగమ్మ, పంచాయతీ కార్యదర్శి పర్వేజ్, భాగ్యలక్ష్మి, చిన్నకృష్ణ, వెంకటరాముడు, బాలకంబయ్య, బాలహుసేని, సుబ్బయ్య, బాలపుల్లయ్య, పక్కిర, ఏపీ ఎంఆర్పీఎస్ కొలిమిగుండ్ల మండల అధ్యక్షుడు కృష్ణయ్య, గ్రామ ప్రజలు పాల్గొని మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈరోజు గ్రామ సభ నిర్వహించుకొని సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామ నాయకుల ఆధ్వర్యంలో మన గ్రామానికి ఎలాంటి సదుపాయాలు కావాలి, ఎలాంటి మౌలిక సదుపాయాలు కావాలి, ఎక్కడైనా సీసీ రోడ్లు కావాలా, ఎక్కడైనా గ్రావెల్ రోడ్లు కావాలా, అంగన్వాడీ కార్యాలయాలు సభ్యులు కావాలా, స్కూల్స్ కావాలా, ఇలాంటివన్నీ గ్రామ ప్రజల సమక్షంలో అనుకుని ఏదైతే ఆచరణ చేసుకుని 2047 స్వర్ణాంధ్రప్రదేశ్లో మన గ్రామం మన వెలుస్తున్న గ్రామం పేరు రిప్రజెంట్ చేసుకోవాలని గ్రామాలందరికీ కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ఏవైతే ఉపాధి హామీ పథకం కింద ఎలాంటి పనులు గుర్తిస్తున్నారో ఇంతవరకు జరిగిన వల్ల పురోగతి చెప్తారు. నన్ను మహాత్మా గాంధీ గారి ఈరోజు మన ప్రజలు కూడా ఈరోజే మహాత్మా గాంధీ మనము ఇప్పుడు మనము గతంలో కూడా పని బాగా చేస్తాము. ఇప్పుడు మనం ఏ పనులు చేయాలా లేదని గమనించాము. ఇప్పుడు మనం మన పనులు చూస్తాము. పండుగలో పొడి చేయాలి, తర్వాత పానపండుగ గుడ్డల్లో పొడి చేయాలి. ఎలా తక్కువండి ఎలా పండుగ చీని కానీ, దుమ్మ కానీ, పాలు కానీ, ఎగండి కానీ నాకు అలాగే మనం పొలంలకు ఎగండి తెచ్చినాడు సార్. ఇక్కడ రైతులు పోయింది పొలం చెప్పి ఎగండి రాదు. రైతు వాళ్ళకి పెట్టేస్తాము. వాటికి ఎగండి మాటలేసి తీసిస్తాము. తర్వాత వాటి నీళ్ళు పోసుకోవాలని వాటి ఎరువులు కట్టులకు ఇలాంటి కూడా మేము ఇస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే మనము 50 కాలం మన పని గుర్తించుకోవాలి. మన పనులు వచ్చేసి ఊళ్ళో మనం ఇంతవరకు ఏప్రిల్ నుంచి ఇంతవరకు 4 లక్షల పని మనం కల్పించినాము. మొత్తం ఏప్రిల్ నుంచి ఇంతవరకు అలాగే వచ్చేసి 30 రోజులు చేపట్టాము. పంటల పూజలు కానీ, కుక్కల్లో కానీ, కాకుండా కానీ, పొలంలో కట్టినాము. అలాగే అలాగే హౌసింగ్ మేనేజ్ చేయాలా, గతంలో హౌసింగ్ ముందు పెట్టాం కదా, వాటి కూడా 90 రోజుల కంటే మనం చేపట్టాము. ఏమైనా
చక్కగా పనులు చేయమని చెప్పండి. అవి దాన్ని గుర్తుంచుకొని మేము రాబోయే అమలు చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జాతిపిత మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని పురస్కరించుకుని ఘనమైన నివాళులు అర్పించిన ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్, అధికారులు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు. ఈ నెల 4వ తేదీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో ఉద్యోగ మేళా. రేపటి నుండి సంజీవనగర్ కోదండ రామాలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవ వేడుకలు ప్రారంభం. గోస్పాడు మండలం కానాలపల్లెలో అన్నపూర్ణ పొదుపు లక్ష్మి గ్రూప్ సభ్యులకు ₹1,00,000 టోకరా. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ఆపాలని ఏఐటియుసి, సిఐటియు, ఐఎఫ్టియు నాయకుల నిరసన. ఏపీ సిపిఎస్ ఈఏ ఆధ్వర్యంలో సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలని నిరసన. నూతన మద్యం పాలసీని సవరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య, NFIW సమైక్య ఆధ్వర్యంలో నిరసన. బెలుం సింగవరం గ్రామంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.